Hello guys, good morning, good evening. Welcome back to my channel Indira Lifestyle. సో ఈరోజు ఏంటంటే అమెరికాలో హెయిర్ కట్స్ ఎట్లా ఉంటాయి, హెయిర్ కట్స్ అంటే ఇండియాలో మనకి సలూన్స్ ఉంటాయి కదా అట్లనే ఉంటాయి, కానీ కిడ్స్కి స్పెషల్గా ఉంటాయి. ఇక్కడ మనకు కావాలంటే పెద్దవాళ్ళ దాంట్లో కొంచెం తక్కువ ఉంటుంది ప్రైజెస్, బట్ సపరేట్గా కిడ్స్కి వెళ్తే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఛార్జ్ చేస్తారు. కానీ కిడ్స్ కొంచెం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేలా ఉంటుంది అక్కడ అంబియన్స్ మొత్తం. సో ఈరోజు చెరీకి హెయిర్ కట్ డే మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను, అదే ఈరోజు వ్లాగ్. కానీ చెర్రీ కొంచెం ఏడుస్తాడు. సో నేను శశాంక్ ఇద్దరం వెళ్ళాలి హెయిర్ కట్కి ఖచ్చితంగా. సో నేను వెళ్ళకుండా వాళ్ళ డాడీని వాడిని వెళ్ళమన్నా మమ్మీ రానా అని అడుగుతాడు. సో అందుకని ఇద్దరం వెళ్తున్నాం ఈరోజు. చెర్రీ, వేర్ ఆర్ వి గోయింగ్? గట్టిగా హెయిర్ కట్. హాయ్ హలో చెప్పు అందరికి. చల్లగా ఉంది గాయస్, ఈరోజు టెంపరేచర్ 4 degrees ఏమో ఉందనుకుంటా. ఐ డోంట్ నో, ఎండ కూడా ఉంది అంతేం లేదు. యాక్చువల్లీ చేంజ్ అయి ఉంటుంది శశి, మళ్ళీ వాళ్ళు వెదర్ యాప్లో ఇచ్చిన దానికి అప్పుడప్పుడు చేంజ్ అయిపోతుంది బయట మళ్ళీ. సరే ఏమన్నా ముచ్చట్లు చెప్పవా ప్లీజ్? ఇంకేం చేస్తావు? ఎప్పుడు షాపింగ్. అమ్మా పార్క్ ఈసారి కొంతమంది రఫ్ అండ్ టఫ్ పెంచాలనుకుంటారు డాడీ. ఇట్స్ ఓకే, మొదలే తెద్దామా అవసరం లేదు. ఏమేమి వాడు చూడు, ఇలా వాడు ఫిక్స్ అయిపోయాడు మెంటల్ హెయిర్ కట్ చేయించుకోవాలని. ఏం గాలి బయట విండ్ ఎందుకు? వైనానా? సరే రేపు వెళ్దాంలే. ఎందుకు చెప్పు? ఎందుకు? ఏం లేవాడు అక్కడ మాట్లాడడానికి. వెళ్దాంలే. హెయిర్ కట్ వెళ్దాం. ఓకే, స్లోలీ చేంజింగ్ ద రూట్స్. స్ట్రాంగ్ బాయ్ లా చేసుకుంటుందేమ్మా కదా, ఏం భయం లేదు మాకు. Cuts for kids, Sharkies. Guys, ఇదే guys, Sharkies cuts for kids. సో ఓన్లీ కిడ్స్కి చేస్తారు, లోపలంతా కిడ్స్ థీమే ఉంటుంది, బాగుంటుంది. సరే ఆల్రెడీ ఏడవడం స్టార్ట్ చేసిండు. సో షార్కీస్ కట్స్ ఫర్ కిడ్స్కి వచ్చేసినాం మేము. చెరీ కొంచెం భయంగా వెళ్తున్నాడు. సో చెరీ డాడీకి చెప్పిద్దాం, వస్తున్నాడు. దా వెళ్దాం, డాడీకి చెప్పిద్దాం. డాడీకి చెప్పిద్దామా? చెరీ హెయిర్ కట్ డన్? హెయిర్ కట్ డన్ చెరీ? వచ్చిందా? ఎందుకు క్రై చేసినావు మరి నువ్వు? క్రై చేయదు నాన్న, ఇంకా నువ్వు బిగ్ బాయ్ కదా, ఇంకా బిగ్ కిడ్స్ క్రై చేయరు ఇంకా హెయిర్ కట్ చేసుకుంటే. స్మాల్ బేబీస్ క్రై చేస్తారు, బిగ్ కిడ్స్ క్రై చేయరు. ఓకే
చెయ్యరే బిగ్ చెయ్యరు అందరు చూడు, బిగ్ కిడ్స్ క్రై చేయట్లే, అక్కడ స్మాల్ కిడ్స్ క్రై చేస్తున్నారు. క్రై చేయొద్దు, ఓకే? నెక్స్ట్ టైమ్ వెళ్ళి ఏం చేయాలి, హెడ్ బాత్ చేసుకొని ఆమ్తిని పచ్చుకోవాలి. సరే ఆమ్తిని షాపింగ్ వెళ్ళాలి. షాపింగ్ వెళ్ళిపోదాం ఇంకా ఆమె కానీ ఇంకా పచ్చుకోవడం మళ్ళీ పచ్చుకుంటాం అన్నట్టే. ఓకే, హాయ్ చెప్పండి. హలో ఎవ్రీవన్, చెరీ హెయిర్ కట్ అయిపోయింది ఇవాళ. సో అందరూ చూసారు కదా హెయిర్ కట్ షాప్ సెలూన్ ఎలా ఉంది కిడ్స్ది అని. హోప్ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇట్లా కూడా ఉంటాయి అని తెలియని వాళ్ళు తెలుసుకొని ఉంటారని నేను అనుకుంటున్నాను. సో చెర్రీకి అయితే హెయిర్ కట్ అయిపోయింది. వాడు ఫుల్ ఏడ్చిండు అక్కడ. అసలు ఎవ్వరు ఆపినా ఆగలేదు. వాళ్ళ డాడీ ఎన్ని ముచ్చట్లు చెప్పినా కానీ ఆగలేదు. ఇంకా శశాంక్ ఉండి నా వల్ల కాదు, నువ్వే ఏదో ఒకటి చెప్పాలి, డైవర్ట్ చేయాలి అని వీడియో పక్కకు పెట్టేసే అని అన్నాడు. అందుకని నేను అక్కడ ఏ వీడియో తీయలేదు వాడికి హెయిర్ కట్ చేసి. అప్పుడు ఎవరు చేసిరు, ఎట్లా చేసిరు, ఏం చేసిరు అనేది. యూజువలీ హెయిర్ కట్కి వెళ్ళగానే మేము ఒక పిక్చర్ చూపిస్తాం మాకు ఇట్లా కావాలి అని. సో వాళ్ళు అట్లనే చేస్తారు. వీడు కొంచెం ఏడుస్తాడు కాబట్టి అటు ఇటు అవుతుంది, లేకపోతే ఇంకా మంచిగా వస్తుంది. వాళ్ళే స్పైక్స్ పెట్టినారు, ఒక జెల్ అప్లై చేసి వద్దన్నా కానీ. బట్ నేను ఎనీవేస్ హెడ్ బాత్ చేపిస్తాను కాబట్టి అది పోతుందని నేను ఏమనలేదు. సో మనం చూపించిన హెయిర్ కట్టే కిడ్స్కి వాళ్ళు కట్ చేస్తారు. మనం చూపించవచ్చు, మనం ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని నేను ఒకటి వెళ్ళే ముందే పెట్టుకొని వాళ్ళకి చూపిస్తాను. అండ్ ఇంటికి వచ్చేసినాం. రాక్సీని క్రియేట్లో పెట్టి వెళ్తాము, మీ అందరికి తెలుసు కదా. సో రాక్సీ మాత్రం ఫుల్ వెయిట్ చేస్తుంది. నేను ఓపెన్ చేయగానే చూడండి ఎట్లా వచ్చి హగ్ చేసుకుంటుందో. అండ్ దెన్ మేము ఫ్రెష్ అప్ అయిపోయినాము. ఇంకా చెర్రీని ఫ్రెష్ అప్ చేసి నేను కూడా స్నానం చేసి, ఎందుకంటే మా మీద కూడా మొత్తం పడుతుంది. సో స్నానం చేయకుండా అక్కడ వెళ్తాం మేము ఎప్పుడు వెళ్ళినా. శశాంక్ కూడా ఫ్రెష్ అప్ అయిపోయినాడు. వాళ్ళిద్దరిని ఫ్రెష్ అప్ చేసి సోఫాలో కూర్చోమని చెప్పి నేను కూడా ప్రశాంతంగా స్నానం చేసి, ఇక్కడ ఫుల్ చల్లగా ఉంది అందుకే స్వెట్ షర్ట్ వేసుకున్నాను. యాక్చువల్లీ మేము షాపింగ్కి వెళ్దాం అనుకున్నాం కానీ మేము ఒకటి అనుకుంటే ఒకటి అయింది. చెర్రీ ఈజ్ వెరీ స్లీపీ. వాడు నేను రెడీ అవ్వగానే ఇంకా నేను లంచ్ చేపిద్దాము అని రెడీ చేసిన కిచెన్లో లంచ్ అంతా. అండ్ దెన్ స్లీపీ అని అడుగుతున్నాడు వాళ్ళ డాడీని. అందుకనే ఇంకా మేము పడుకోబెట్టేసినాం అన్నం తినిపించి. సో నేనేం చేస్తున్నా ఇక్కడ అంటే రెడీ అవుతున్నా, మంచి ఇంట్రెస్ట్తో రెడీ అవుతున్నా షాపింగ్కి వెళ్దామని. కానీ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. బట్ ఎనీవేస్ చెర్రీ ఏ ప్రయారిటీ, మాకు చెర్రీదే ఇంపార్టెంట్. సో ఇంకా నేను రెడీ అయిపోయి లంచ్ చేస్తున్నాను. యాక్చువల్లీ కీమా కర్రీ ఉంది కొంచెం నిన్న చేసింది. సో కీమా కర్రీ విత్ వైట్ రైస్ చెర్రీకి పెడదామని అది పక్కకు పెట్టినాను. శశాంక్ని అడిగితే దోశ బ్యాటర్ ఉంది, నీకు దోశ కావాలా రైస్ కీమా కర్రీ కావాలంటే దోశ అన్నాడు. అది కూడా పన్నీర్ దోశ. సో అందుకని పన్నీర్ గ్రేట్ చేసుకున్నాను, ఆనియన్స్ పెట్టుకున్నాను, దోశ వేసేస్తున్నాను. నేను పన్నీర్ దోశ చాలా సింపుల్గా వేస్తాను. ఒక్కొక్కసారి టైం ఉన్నప్పుడు వేరేలాగా వేస్తాను, అంటే బండి స్టైల్ వేస్తాను. ఇప్పుడు మాత్రం జస్ట్ ఆనియన్స్ వేసి ఎక్కువ పన్నీర్ వేసి, గ్రేట్ చేసిన పన్నీర్ ఆయిల్ వేసి, కొంచెం పన్నీర్ బటర్ మసాలా ఉంటుంది కదా అది వేసి మంచిగా ఇలా చేస్తే, అంటే మొత్తం కలిపితే మిక్స్ చేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ట్రై చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. అప్పుడు వేరేలా వేస్తాను నాకు టైం ఉన్నప్పుడు, అది కూడా ఒకసారి షేర్ చేసుకుంటా. దాంట్లోకి అయితే చాలా కావాలి ఇంగ్రీడియంట్స్, అవన్నీ ఇప్పుడు వేసే టైం లేదు, ఓపిక కూడా లేదు. అందుకని ఇట్లా సింపుల్గా చేసేసినాను. అండ్ ఒక పన్నీర్ దోశ, ఒక కీమా దోశ వేసి ఇచ్చినాను శశికి. చెర్రీకి మాత్రం రైస్ విత్ కీమా. చెర్రీకి ఖచ్చితంగా రైస్ పెడతా, సో దట్ వాటి టమ్మీ ఫుల్ ఉంటుంది, మంచిగా నిద్రపోతాడు మధ్యాహ్నం అయినా నైట్ అయినా. అందుకని 2 times a day రైస్ పెడతా. ఇప్పటి నుండే వాడిని ఎందుకు అట్లా జావలు అవి ఇవి అని నేను అవేమి ఇవ్వను వాడికి. అంత హెల్త్ నాకు రైస్ తింటేనే గట్టిగా ఉంటారు అనిపిస్తుంది, అట్లీస్ట్ ఇట్స్ టైమ్ బీయింగ్. సో వాడికి అట్లా రైస్ పెట్టేసినాను. అండ్ దెన్ వెంటనే ఇంకా వాడిని నిద్ర కూర్చి నేను కూడా తిన్నాను. మీరు చూసేయండి నేను దోశ ఎట్లా చేసినాను, ఏం చేసినాను అనేది. సో పన్నీర్ దోశ అయిపోయింది. ఇప్పుడు కీమా దోశ, జస్ట్ కీమా కర్రీ దోశ మీద పెట్టి అలా ఇయడమే. చూసినారా హోటల్ దోశ అలా వచ్చినాయి దోశలు పెద్ద పెద్దగా, బికాజ్ నాది పెద్ద ప్యాన్. అండ్ మళ్ళీ ఇంకో పన్నీర్ దోశ వేస్తున్నా శశికి. అండ్ దెన్ ఒక చిన్న దోశ నేను వేసుకున్నాను. అట్లా మా లంచ్ ఫినిష్ చేసేసినాము. సో పన్నీర్ దోశ అయితే సూపర్
ఉంది అని చెప్పినాడు శశి. నిజంగా కూడా చాలా బాగా వచ్చిందంట, హోటల్ స్టైల్లో ఉంది అని అన్నాడు. నేను ఏం వేయలేదు, అన్నీ వేసి నిజంగా బండి స్టైల్లో చేసినప్పుడు కూడా బాగుందనే చెప్తాడు. ఇవాళ దీనికి కూడా చెప్తుంటే పాపం అనిపించింది. దోశ బ్యాటర్ అయిపోలేదు, నేను మాకు కావాల్సినంత ఈ గిన్నెలో ఉంచి ఇది దోశ బ్యాటర్ పెట్టుకున్న గిన్నె, మిగతా వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసిన. బట్ ఇందులో ఉన్నది మొత్తం అయిపోయింది. సో లాస్ట్కి ఒక చిన్ని దోశ నా కోసం అని వేసుకున్నాను. ఇంకా బికాస్ చెర్రీకి పడుకోబెట్టే వరకు వెయిట్ చేయాలి, మళ్ళీ వాడికి తినబెట్టి. సో నేను ఫస్ట్ అది తినేసి, నాకు ఆకలిస్తుండే బాగా, వాడికి అన్నం తినిపించినాను. బికాస్ వాడు చాలా ఫజీ ఉన్నాడు. ఏమైందో తెలీదు, కటింగ్ చేపించినాం కదా, ఆ బరువు అంతా పోతే నిద్ర వస్తుంది అని అంటారు కదా. సో అట్లా ఏమైనా నిద్ర వచ్చిందేమో అని అనుకున్నాం మేము. నిజంగా కూడా పాపం వాడు వెంటనే నిద్రపోయినాడు. తినిపించుకొని ఫస్ట్ వాడికి నిద్ర పెట్టే మళ్ళీ నేను వచ్చి అన్నం తిన్నాను. సో శశాంక్ అట్లా దోశ తిన్నాడు, చెర్రీ మార్నింగే తినేసినాడు దోశ. సో ఇప్పుడు మధ్యాహ్నం వాడికి కీమా రైస్ పెట్టినాను, అండ్ దెన్ వాటర్ దాపిస్తున్నాను. అక్కడ వాడు వాటర్ తాగడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తలేదు, వాటర్ కూడా నేనే తాపియాలంటే ఎత్తుకొని. సో అంత స్లీపీ ఉన్నాడు. సో ఇంకా పడుకోబెట్టడానికి తీసుకెళ్ళి పడుకోబెట్టేసి. దోశ నెక్స్ట్ లెవెల్ వచ్చింది, పన్నీర్ దోశ, కీమా దోశ. టైం ఫర్ కర్డ్ రైస్. నేను తినొచ్చు కదా అవి. సో అట్లా చెర్రీని నిద్రగుచ్చేసినాను. అండ్ దెన్ శశి చెప్పినాడు కదా పనీర్ దోశ, కీమా దోశ సూపర్బ్ అని. కీమా దోశ, కీమా జస్ట్ కర్రీ చేసి దోశలో పెట్టి కొంచెం దోశ రోస్ట్ అయినాక తిప్పేసి ఇచ్చేసేయడమే. సో నేనైతే రైస్ విత్ కీమా కర్రీ తిన్నాను. కీమా కర్రీ ఉంటుందని కూడా నాకు బిఫోర్ మ్యారేజ్ తెలీదు. మా అత్త వాళ్ళ సైడ్ ఫుల్ తింటారు కీమా కర్రీ, వాళ్ళు మటన్ ఎక్కువ తినరు. మా మమ్మీ వాళ్ళ సైడ్ మొత్తం మటనే తింటారు. సో నేను కీమా కర్రీ చేసి పెళ్లి చేసుకున్నాక నేర్చుకున్నాను. ఇప్పుడు నేను కూడా కీమా కర్రీకి ఫ్యాన్, నాకు కూడా ఇష్టం కీమా కర్రీ, మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. మటన్ మీద నాకు కీమా కర్రీ నచ్చుతుంది. అట్లా శశి మూవీ చూస్తూ దోశ తినేసిండు సో నేను కూడా ఇంకా చెర్రీ నిద్రకు వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి ఇంకా మేము బయటికి వెళ్ళట్లేదని కీమా రైస్ పెట్టుకొని తినేసినాను. హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.